ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకుందుము. దయామయుడు భక్తవత్సలుడగు శ్రీ సాయికి నమస్కారము. వారి దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన శ్రీ సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనులము అగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టునప్పటికీ బాబా మాత్రము మనలను విడవరు. వారి కృపకు పాత్రులైన వారు కావాల్సినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనిదము. మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్పంతుకు కష్టముగాని శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమనే జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయముగాని ఆరాటముగాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకునివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథలను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడు అచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ వచ్చెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువ జామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను కావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను: అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలెననుకున్నచో ఆ యోగియే కాక
దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదనపడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగానూ బలముగానూ అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను. శ్యామా మృక్కు. కాకాజీ సిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని సిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించెదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కాని ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వైచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో సిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతను శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించకపోవుటచే వారి కష్టములు సప్తశృంగి దేవత కలగజేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 వెండి కుచములను అచ్చట పెట్టి తన మొక్కులను చెల్లజేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వానిని ఆమోదించుమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుతూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ సిరిడీ పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు? ఎచ్చట నుండి వచ్చినారు అని కాకాజీ అడిగెను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. సిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మృక్కులన్నీయూ చెల్లించిన పిమ్మట వారిద్దరూ సిరిడీకి బయలుదేరిరి. సిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతడి కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను. ఏమీ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరుగలేదు. ఆశీర్వచనములనైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందముద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చందుని తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను.
కుశాల్ చంద్ని కలుసుకొని బాబా చెప్పిన వార్త అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే సిరిడీకి రమ్మనినందున అతడు సిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పెను. తన గుర్రము అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటికి పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ని తీసుకుని రావలసినదని బాబా దీక్షితునకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి సిరిడీ చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగిను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి సిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలె కనిపించెను కాని అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుటకేమియూ తోచకుండెను. ఎవరినైననో మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూసెను. స్వప్నములో చూచిన మహంతు ముఖలక్షణములు ఈ పటములోనున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే సిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 4వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవితగాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.